డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్కు ఫిదా అయిపోయారు. 'సాహో' సినిమాతో తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ కలెక్షన్ సాధించాడంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ 'సలార్', 'కల్కి' వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్ 2', 'ఫౌజీ', 'కల్కి 2' సినిమాలలో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈయన నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా షూటింగ్ 90% పూర్తయింది. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారు. బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్లో మాట్లాడడానికి ఆయనే సిగ్గుపడతారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రభాస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రభాస్కు తీవ్ర గాయం అయిందని ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో కాలుకి తీవ్ర గాయం అయిందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రభాస్ పీఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేదా ఏదైనా ప్రమాదశాత్తు జరిగిందా అని తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదలలేని స్థితిలో ఉన్నారని సమాచారం. 'బాహుబలి' సమయంలో కూడా ప్రభాస్కు అనేక గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం గెట్ వెల్ సూన్ ప్రభాస్ అని కామెంట్లు చేస్తున్నారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.